2 తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. రక్షించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోయిరి గనుక ఎందుకు వారు సత్య విషయము అందు వారు అవలంబింపకపోయారు, సత్య విషయమును వారు అనుసరించలేకపోయారు అనేది మొదటిగా మనం ధ్యానం చేస్తే, వారు ఎందుకు నశించిపోవడానికి కారణం ఏంటి, వాళ్ళు రక్షణ పొందడానికి తాము రక్షింపబడుటకైన సత్య విషయమైన ప్రేమను వాళ్ళు అవలంబింపకపోవడానికి కారణం ఏంటో మొదటిగా మనం దాన్ని చూస్తే, దాన్ని మనం అర్థం చేసుకుంటే, మొదటిగా వాళ్ళు ఎందుకు ఈ సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు అనేది మనం చూసుకుంటే, ఈ 9వ అధ్యాయంలోనే 2వ భాగంలో రాయబడి ఉంది. వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ. ఎవరి రాక? అంత్యక్రీస్తు గురించి మనం ధ్యానం చేస్తాం. 2వ అధ్యాయం ఎలాగ ప్రారంభమవుతుందంటే, దేవుని దినము ఎప్పుడు వస్తుంది అనేది తెస్సలోనికల వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు, తెస్సలోనికల వాళ్ళు గ్రహించుకోవాలనుకుంటున్నారు. అందుకు పౌలు అంటున్నాడు, దేవుని దినం అప్పుడే రాదు, దేవుని దినం రావాలంటే కొన్ని సూచనలు జరగాలి. ఏం సూచనలు అంటే, ఫస్ట్ భ్రష్టత్వం కలగాలి, అనగా తిరుగుబాటు కలగాలి. దాని తర్వాత అంత్యక్రీస్తు వస్తాడు. దీని తర్వాత 2వ రాకడ వస్తుంది. 2వ రాకడ తర్వాత దేవుని ఒక పరిపాలన ఈ భూమిలో ఉంటది. ఆ పరిపాలనలో తర్వాత ఆ అంత్య దినములో, అనగా అంత్యక్రీస్తు దినములే దేవుని దినములుగా ఉంటాయి అనేది, చివరగా దేవుని దినములుగా ఉంటాయి అనేది ఈ యొక్క అపోస్తలుడైన పౌలు తెస్సలోనికల పత్రికను రాయడం ద్వారా మనము కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాం. కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బైబిల్ ఏమి కష్టమేమి కాదు, బైబిల్ ఏమి చాలా కాంప్లికేటెడ్, బైబిల్ ఏమి అర్థం చేసుకోలేననే విషయం కాదు. ఇది దేవుడు మన భాషలో, తెలుగు భాషలో, మనకు అర్థమయ్యే భాషలో దేవుడు మనకి బైబిల్ని దేవుడు రాసి మన చేతికి ఇచ్చి ఉన్నాడు. దానికి దేవునికి స్తోత్రం. మనం దీన్ని అర్థం చేసుకోవడము చాలా చాలా సులభము. మనకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కూడా దేవుడు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కొన్ని అంత్యక్రీస్తు కొన్ని సూచనలు చేస్తాడు, అబద్ధమైనవి. మొదటగానే పౌలు రాశాడు, అబద్ధ విషయమైన ఆ అంత్యక్రీస్తు చేసే మిరాకిల్స్ కానీ, అద్భుతాలు కానీ, సూచక క్రియలు కానీ, మహత్కార్యములు కానీ, దుర్నీతిని 10వ వచనంలో దుర్నీతిని పుట్టించు సమస్త విధమైన మోసం, అది మోసం. అంతేకాకుండా పుట్టించు సమస్త మోసమును, నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి యుండును. అంత్యక్రీస్తు సాతాను యొక్క బలమును అనుసరించేవాడిగా ఉంటాడు. అంత్యక్రీస్తుకి పవర్ ఇచ్చేది ఎవరంటే, అంత్యక్రీస్తుకి శక్తి ఇచ్చేది ఎవరంటే సాతానుగా ఉంటాడు. ఎందుకంటే అతను సాతాను యొక్క ఏజెంట్. అతను అంత్యక్రీస్తు ఎవరి మూలకంగా వస్తున్నాడు, ఎవరి బలముతో వస్తున్నాడు అంటే, పౌలు 2వ అధ్యాయము 10వ వచనంలో రాశాడు, సాతాను కనపరుచు బలము. హీ కమ్స్ విత్ ద పవర్ ఆఫ్ సాటన్. సాతాను యొక్క క్రియలతో అంత్యక్రీస్తు ముందుకు వస్తాడు. అంత్యక్రీస్తు పవర్ఫుల్ యాక్టివిటీ, ఇన్ని మహత్కార్యములు, సూచక్రియలు ఇవన్నీ చేస్తున్నాడంటే దానికి కారణం ఎవరంటే, వెనకాల ఉండేది సాతాను బలము. అంత్యక్రీస్తు ఏమి లేదు, అంత్యక్రీస్తు వచ్చి జస్ట్ బొమ్మ. కానీ అంత్యక్రీస్తులో ఉండి పనిచేసేది ఎవరంటే సాతాను యొక్క బలము, సాతాను యొక్క శక్తి. ఇంగ్లీష్ బైబిల్లో, గ్రీక్ బైబిల్లో రాయబడి ఉంది, ఎనర్జియా అనే మాట రాయబడింది. ఈ బలం అనే మాటకి ఎనర్జియా. యాంటీ క్రైస్ట్ విల్ కమ్ విత్ ద ఎనర్జీ ఆఫ్ సాటన్. అంత్యక్రీస్తుని తన బలముతో నింపి చివరి దినములలో ఈ లోకానికి పంపిస్తుడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే పరిశుద్ధాత్మ బలముతో వచ్చాడు ఆయన. కానీ అంత్యక్రీస్తు చూడండి, అంత్యక్రీస్తు కాపీ అంతా క్రీస్తుని కాపీ కొడతాడు, కానీ ఏది కూడా ఒరిజినల్ కాదు, అన్ని డూప్లికేట్. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎప్పుడు జరుగుతాయి అంటే, సంఘము రహస్య రాకడలో ఎత్తబడిన తర్వాత
ఈ భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలము అని బైబిల్లో రాయబడింది. ఆ 7 ఏండ్ల శ్రమల కాలములో అంత్యక్రీస్తు యొక్క పరిపాలన, ఈ లోకం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా వాడి పరిపాలన ఉంటది. ముందు మనం చదివాము, వాడు సింహాసనం స్థాపించుకుంటాడు, ఈ లోకాన్ని పరిపాలిస్తాడు, నేనే దేవుడు అని చెప్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు పౌలు రాస్తున్నాడు, కొన్ని అద్భుతాలు చేస్తాడు, సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్ కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ, ఇంతకు ముందు లోకము ఎన్నడూ చూడని అద్భుతాలు చేస్తాడు, లోకము చూడని ఆశ్చర్య కార్యాలు వాడు చేస్తాడు. అంత్యక్రీస్తు వండర్స్ చేస్తాడు, ఆశ్చర్యపోయేటట్టు. కానీ ఇదంతా నిజము కాదు అనేది మనుషులకు తెలియదు. ఆనాడు విడవబడిన మనుషులకి, ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క గతి ఎంత విచారమో పౌలు రాస్తున్నాడు తెసలోనికలో. అయ్యో, అది వాళ్ళకి అది అబద్ధమని తెలియదు, వాళ్ళకి నిజమని నమ్మేస్తారు, అన్ని నమ్మేస్తారు, అబద్ధ విషయము అన్ని నమ్మేస్తారు, సమస్త బలమును నమ్మేస్తారు, సూచక క్రియలను నమ్మేస్తారు, రకరకాలైన పర్ఫార్మెన్స్ అంత్యక్రీస్తు చేస్తూ ఉంటాడు, దాన్ని నమ్మేస్తారు. మైటీ డిస్ప్లే ఆఫ్ పవర్, తన శక్తినంతా ప్రదర్శిస్తూ ఉంటాడు మనుషుల పైన. ఈ అద్భుతం చేస్తాడు, ఆ అద్భుతం చేస్తాడు, కానీ ఒక అద్భుతం కూడా నిజము కాదు. అన్ని కూడా ఈ యొక్క అంత్యక్రీస్తు పర్ఫార్మెన్స్ చేసే అన్ని అద్భుతాలు కూడా సాతాను శక్తి వలన. 10వ వచనంలో రాయబడే సమస్త విధమైన మోసము, దుర్నీతిని పుట్టించు మోసము. సాతాను ఎప్పుడు కూడా మనిషిని మోసం చేస్తాడు, వాడి పని అదే. ఇప్పుడు అదే చేస్తున్నాడు, గతంలో అదే చేశాడు, ఇంక ముందు కూడా అదే చేస్తాడు, మోసం చేస్తాడు. నేను పోయిన వారమే చెప్పాను, మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసపోయేవాడిదే తప్పు. మోసం చేసేవాడు మోసం చేస్తానే ఉంటాడు, కానీ మోసపోయేవాడు మళ్ళీ మళ్ళీ మోసపోతాడా? మోసపోకూడదు. మోసం చేసేవాడు ఉంటానే ఉంటాడు, కాలంలో వాళ్ళు పెరుగుతూ ఉంటారు, విధముగా రకరకాలుగా వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు, కానీ మోసపోకూడదు. దేవుని బిడ్డలు అనేది మోసపోకూడదు. ముందు అధ్యాయంలో రాయబడింది, వాడి క్రియలు, అంత్యక్రీస్తు క్రియలు భూమి పైన పనిచేస్తున్నాయి. వాడి క్రియలు ఏంటి? మోసపరిచేదే వాడి క్రియలు. యేసు ప్రభు 24లో మత్తయిలో చెప్పాడు, ఫాల్స్ యాంటీ క్రైస్ట్, ఫాల్స్ మెస్సయ్య ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని మిమ్మల్ని మోసం చేస్తారు. మోసములో మోసపోవద్దు. అందుకే పౌలు రాస్తున్నాడు 3-4 సార్లు 2వ అధ్యాయంలోనే, మిమ్మల్ని ఎవరు మోసపోవద్దు. క్రైస్తవులు ఈజీగా మోసపోతారు. క్రైస్తవులు ఈజీగా మోసపరచడానికి సాతాను తన తంత్రాలను క్రైస్తవుల మీద వాడుతుంది. క్రైస్తవులు మోసపోతున్నారు. కాబట్టి ఈ యొక్క ఆన్లైన్లో వినే మీరు దయచేసి మోసపోకూడదంటే మీరు మెలకువగా ఉండాలి. మెలకువగా ఉంటేనే మోసపోకుండా మీరు ఉండగలరు. ఈ యొక్క సాతాను ఒక శక్తితో వస్తున్న ఈ యొక్క అంత్యక్రీస్తు అంతా కూడా, సాతాను యొక్క బలమంతా కూడా అంత్యక్రీస్తులో ఉండి పనిచేస్తూ ఉంటది. ఎలాగైతే ఈరోజు మనలో యేసు ప్రభుల పరిశుద్ధాత్మ దేవుడు ఉండి ఎలాగైతే పనిచేస్తున్నాడో, అద్భుతాలను చేయిస్తున్నాడో, యేసు ప్రభు జీవితంలో ఎన్ని అద్భుతాలు చేయించాడో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేయించాడు. అన్ని కార్యాలు కూడా సాతాను ఆపోజిట్ గా ఈ లోకానికి వచ్చి ఈ 7 ఏండ్ల సంవత్సరంలో 7 years మనుషుల్ని భ్రమపెట్టి మోసం చేసేస్తాడు. వాడు సమస్త దుర్నీతిని పుట్టిస్తాడంట, సమస్త విధమైన దుర్నీతిని, అన్రైచియస్నెస్. అది ప్రజలకి ఇది దుర్నీతి అని తెలియదు, నీతి అనుకుంటారు వాళ్ళు, కానీ అది దుర్నీతి. ప్రజలు చూసి ఆశ్చర్యపోతారు. వాడు సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ అని చేస్తుంటాడు ఈ భూమి పైన. మనుషులు మోసపోతారు. ఆ దినాలలో మనుషులు దూరం అయిపోతారు. ఇది సాతాను యొక్క ట్రిక్స్, సాతాను యొక్క ప్రదర్శనలన్నీ మనుషులకు తెలియవు, కానీ సాతాను వాడి క్రియలను చేస్తూ ఉంటాడు, అబద్ధ క్రియలను చేస్తూ ఉంటాడు. బైబిల్లో కూడా ఎన్నో అబద్ధ కార్యాలు ఉన్నాయి. చదవదామా మనము? నిర్గమాకాండం 7:11 చదవండి. నిర్గమాకాండం 7:11. మోషే తన కర్రను విసిరేస్తున్నప్పుడు ఆ కర్ర పాముగా మారిపోయింది. ఇక్కడ ఐగుప్తులో ఉన్న వాళ్ళు కూడా తమ యొక్క అద్భుతాలను, వాళ్ళ యొక్క విధ్వంసములను చూపిస్తున్నారు. మనం చదివినట్లుగా 7:11లో, అప్పుడు ఫరో తన విద్వాంసకులను
స్వాములను పిలిపించి ఐగుప్తు శకునగాండ్రులను కూడా తమ మంత్రము చేత అలాగనే చేశారు. మంత్రాలతో అదే చేశారు. చూడండి, ఈ మంత్రాలు ఇవన్నీ కూడా ఇప్పుడు పుట్టుకొచ్చినాయి కావు, ఐగుప్తులో నుండే స్టార్ట్ అయినాయి. మోషే ఒక అద్భుతం చేస్తే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ పక్క నుంచి అదే డూప్లికేట్ అద్భుతం వస్తుంది. అట్లాగే చేశారంట. వాక్యం చూడండి, అలాగనే చేశారు అనగా ఇప్పుడు ఇద్దరు చేశారు. ఇప్పుడు చూసే మనుషులకి ఏది ఒరిజినల్ అనేది తెలియదు. దేవుడు చేసిన అద్భుతాలాగానే వాడు తన మంత్రాలు పెట్టుకొని అలాగనే వాడు చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం వారిలో ప్రతి వాడును తన కర్రను వదిలేసినప్పుడు అది సర్పముగా మారిపోయింది. దాని తర్వాత దేవుడు కార్యాలే గెలిచింది అనుకోండి, కానీ వాడు కూడా ఆపోజిట్ గా చేయగలడు. దేవుడు ఒక మిరాకిల్ చేస్తే దేవుడు ఇంకొక ఆపోజిట్ గా ఒక డూప్లికేట్ చేయగలడు. కానీ ఎప్పుడు కూడా డూప్లికేట్ నిలబడదు. ఒరిజినల్ మాత్రమే ఒరిజినల్ అద్భుతాలే నిలబడతాయి అనేది ఏ మాత్రం సందేహం లేదు. తర్వాత మనము 22 ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రము వలన అట్లు చేయగా వాళ్ళు కూడా అదే విధముగా వాళ్ళు కూడా చేయగలరండి. ఈరోజు దేవుడు చేసిన మనము ఇలాగ చేసినందువలన మనుషులు మోసపోతారు. ఎలాగ మోసపోతారు అంటే ఈయనే క్రీస్తు, ఈయనే ప్రభువు, ఈయనే దేవుడు అనేది మోసపోతారు. 8:7 చదవండి. 8:7 శకునగాండ్రు కూడా తమ మంత్రం వలన అలాగ చేసి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేసి వాళ్ళు కూడా మంత్రము చేసి శకునగాండ్రులు వాళ్ళు కూడా మంత్రాలు చేసి చూడండి, ఇవన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్స్. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చేసి ఐగుప్తు దేశం మీద కప్పలను వాళ్ళు కూడా రంపించారు. ఇంకా మనము మత్తయి సువార్త 24 ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకే గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరచెదరు. చాలు చూడండి, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు ఒకరు కాదు. కాలముగా వీళ్ళు అంత్య క్రీస్తు యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు మేనిఫెస్ట్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే క్రియలలో ఉంది. వాడు ఇండైరెక్ట్ గా వస్తున్నాడు, కానీ ఒరిజినల్ గా వాడు ఇంకా రాలేదు. ఎందుకంటే అడ్డగించుచున్నవాడు ఉన్నాడు కాబట్టి. అబద్ధ క్రీస్తులు ఒకరు కాదండి, అబద్ధ క్రీస్తులు వస్తారు. యేసుప్రభు అన్నాడు, అబద్ధ క్రీస్తులు వస్తారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేస్తారు. అంటే ఏర్పరచబడిన వాళ్ళు మోసపోవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఏర్పరచబడిన వాళ్ళు మోసపోతారు. ఏర్పరచబడిన వాళ్ళు సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలోను మహత్కార్యంలోను కనపరచెదరు. యేసు ప్రభు అదే చెప్పాడు. పౌలు ఇక్కడ తెస్సలోనిక పత్రిక కూడా అదే చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 13:13 చదువుదామా? ప్రకటన గ్రంథము 13:13 అది ఆకాశం నుండి భూమికి మనుషుల మీదికి అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచక క్రియలు చేయుచున్నది. గొప్ప సూచక క్రియ దేవుడు చేసినట్లుగానే 16:14 చదువుదాం. 16:14 అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. ప్రకటన 16:14 ఉంది. 19:20 కూడా చదువుదాం. 19:20 అప్పుడు మృగము దానంతటా సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారందరూ గంధకములతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడదురు. చూడండి, వాళ్ళు కూడా రాయబడి ఉంది. సూచక క్రియలతో చేయబడిన ఆ యొక్క కార్యాలు, అద్భుతాలు జీసస్ కి ఆపోజిట్ గా, దేవుని యొక్క ఆత్మకు ఆపోజిట్ గా చేయుచున్నవారు. ఇవన్నీ కూడా ఫాల్స్ మిరాకల్స్. ఎవరు చేస్తారు? అంత్యక్రీస్తు. ఎవరి వల్ల? అంత్యక్రీస్తు ఎలాగ చేస్తున్నాడు? సాతాను బలముతో చేస్తున్నాడు. అదే మనం చదువుతున్నాం. మొదటి తెస్సలోనికలు 2:9-10 వచనాలలో మనం ఉన్నాం. ఎందుకు వాళ్ళు ఇలాగ చేస్తున్నారు? మనుషుల్ని మోసపరచడానికి.
ఎందుకు చేస్తున్నారు? మోసము చేయడానికి, మనుషుల్ని నశింపజేయడానికి. ఎందుకంటే అద్భుతాలు అనేది ఒక సాధారణమైనవి కావు. అద్భుతాలు అనేది ఆ ప్రజలను సత్యంలోనికి తీసుకొని రావడానికి యేసుప్రభు అద్భుతాలు చేశాడు. ప్రజలను సత్యంలో తీసుకొని రావడానికి యేసుప్రభు అద్భుతాలు చేశాడు. అద్భుతాలు అనేవి ఉన్నాయి, మిరాకల్స్ అనేవి ఉన్నాయి. ఈ దినంలో కూడా మిరాకల్స్ అనేవి ఉన్నాయి. అద్భుతాలు లేవని కాదు, అద్భుతాలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభు చేశాడు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కూడా, దేవుడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు, మీరు కూడా అద్భుతాలు చేస్తారు. మీ వెనకాల కూడా కొన్ని సూచక క్రియలు మిమ్మల్ని వెంబడిస్తుంది. అందుకని అద్భుతాలు లేవని, అద్భుతాలంతా అబద్ధమైన అద్భుతాలని కాదు, అద్భుతాలు అనేవి కొన్ని నిజమైన అద్భుతాలు ఉన్నవి. ఈరోజు సోషల్ మీడియాలో మీరు చూస్తున్నవన్నీ కూడా అన్ని అబద్ధమైన అద్భుతాలని మీరు మోసపోవద్దు. కొన్ని నిజము ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. నిజమనేవి ఉన్నాయి, నిజం ఉన్నాయి, నమ్మాలి. ఎందుకంటే యేసు ప్రభు అద్భుతాలు చేశాడు. తన సేవకులైన వారు కూడా అద్భుతాలు చేయగలరు. అద్భుతాలు వచ్చి అద్భుతాలు చేయడం కష్టమేమి కాదు, అద్భుతాలు చేయడము చాలా సులభము. ఎందుకంటే అద్భుతాలు చేయించేది మనిషి కాదు, దేవుడు చేయిస్తున్నాడు అద్భుతాలను. మనిషి కష్టపడి ఉపవాసం ఉండి దేవుడి దగ్గర ఏదో వరం అలాగంతగా దేవుడు చేయించేది, అద్భుతాలు చేయించినది అది దేవుడికి సంబంధించినది. దేవుడు అద్భుతాలను దేవుడు చేయించగలడు, దేవుడు అద్భుతాలను దేవుడు చేయగలడు. దేవుడు ఎందుకు అద్భుతాలను చేశాడంటే మనుషుల్ని సత్యంలోనికి తీసుకొని రావడానికి. యేసు ప్రభు ప్రతి అద్భుతం చేసినప్పుడు ఒక సత్యం చెప్పు అంటాడు. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు ఆ రొట్టె ద్వారా యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే నేనే జీవాహారము. చూడండి, ఒక అద్భుతం చేసినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నేనే. లాజర్ని బయటికి తీసుకున్నప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? పునరుద్ధానము జీవము నేను ఒక సత్యం చెప్తున్నాడు. అనగా ఈ యొక్క అద్భుతం ఎలాగో నేను కూడా అలాగనే జీసస్ చూపిస్తున్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలీయులారా, ఈ మాట విని దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్య చేయించాడు. ఆయన దేవుడు చేయించాడు. ఎందుకు చేయించాడు? మనుషుల్ని దేవునిలోనికి రావడానికి. కానీ వీడు చేస్తాడు, అంత్యక్రీస్తు చివరి దినాల్లో సాతాను యొక్క బలముతో అద్భుతాలు చేస్తాడు. కానీ ఈ అద్భుతాలు తానంతట తాను చేయడు, అన్ని కూడా మోసకరమైనది. అందుకే పౌలు ముందుగా మాట రాశాడు, అబద్ధ విషయం వలన, అబద్ధ విషయమైనా, అబద్ధం అన్ని కూడా ఒరిజినల్ కాదు. అద్భుతాలు యేసు ప్రభు చేసేది, యేసు ప్రభు ఆత్మ వలన వచ్చే అద్భుతాలన్నీ కూడా నిజము. ఈ సాతాను, అంత్యక్రీస్తు సాతాను వలన చేయబడిన అన్నివి కూడా ఫాల్స్ మిరాకల్స్, అబద్ధపు అద్భుతాలు. దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ అద్భుతాలు చేసి ఏం చేస్తాడంటే ప్రజల్ని మిస్లీడ్ చేస్తాడు, ప్రజల్ని తప్పు దారి పట్టిస్తాడు. అందుకే రాయబడింది 9వ వచనంలో, నశించుచున్న వారు తాము రక్షింపబడుట సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. ఎందుకు వీళ్ళు అవలంబింపకపోయారు? నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమునైన ప్రేమను అవలంబింపకపోయారు. ఎందుకంటే మోసము చేసేవాడు మోసం చేశాడు, వీళ్ళు మోసపోయారు. మోసపోయిన వాళ్ళు నశించుచున్నారు. ఎందుకు వాళ్ళు నశించుచున్నారంటే సత్యమును, అక్కడే రాయబడింది, సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేరి. ఎందుకు వాళ్ళు నశించిపోతున్నారు? సత్యమును నమ్మలేదు, అబద్ధాన్ని నమ్మేశారు. అర్థమవుతుందా? గూగుల్ మీట్ లో ఉన్న ప్రియ సహోదరుడా, సహోదరి, అర్థమవుతుందా? ఓకే. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి. ఎందుకు వాళ్ళు నశించిపోయారు అంటే, నశించిపోయే వాళ్ళు అనగా ఈ లోకంలో విడవబడిన వారి గురించి ఇది చెప్పబడుతుంది. వాళ్ళు ఎందుకు నశించిపోతున్నారంటే దే డి నాట్ యాక్సెప్ట్ ద ట్రూత్. వాళ్ళు సత్యంను అవలంబింపకపోయారు. సత్యం ఎందుకు అవలంబింపకపోయారు? వాళ్ళు అబద్ధాన్ని నమ్మారు కాబట్టి. దే బిలీవ్డ్ ఫాల్స్
మిరాకల్స్, ఫాల్స్ పవర్స్, ఇవన్నీ కూడా అంత్యక్రీస్తు చేసే ఈ యొక్క డూప్లికేట్ మ్యాజిక్లని నమ్మారు కాబట్టి సత్యాన్ని నమ్మలేకపోయారు. అందుకే వాళ్ళు నశించిపోయారు. వాళ్ళు సత్య విషయమైన సత్యాన్ని ప్రేమించలేదు. వాళ్ళు సత్య విషయమైన ప్రేమ, దే డి నాట్ షో ద లవ్ ద ట్రూత్. ఈ దినాలు కూడా అలాగనే ఉన్నారా ప్రజలు? సత్యాన్ని ప్రేమిస్తున్నారా? సత్యాన్ని, ట్రూత్ వాళ్ళు ప్రేమించలేదంటే వాళ్ళు నశించిపోతారు. సత్యమును ప్రేమించలేదంటే వాళ్ళు నశించిపోతారు. దేవుడు కూడా వాళ్ళని కాపాడలేడు. నేను ఈ వాక్యాన్ని నేను చెప్తాను. సత్యం ఏంటి? వాట్ ఈస్ ట్రూత్? దేవుడే క్రీస్తు సత్యం. క్రీస్తు కన్య గర్భంలో పుట్టింది సత్యం. యేసు ప్రభు చనిపోయింది సత్యం. యేసు ప్రభు తిరిగి లేచింది సత్యం. యేసు ప్రభు సమాధిని గెలిచింది సత్యం. యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు సత్యం. ఎన్ని సత్యాలు ఉన్నాయి. ఈ సత్యాన్ని వాళ్ళు నమ్మలేకపోయారు. ఈరోజు కూడా క్రిస్టియన్ దేశాలు అనబడే ఎక్కడి నుంచి మనకు సువార్త వచ్చిందో, ఎక్కడ నుండి మనకి ఉజ్జీవం వచ్చిందో, ఎక్కడ నుండి లోకాన్ని కదిలించిన వాళ్ళు వచ్చారో అక్కడంతా కూడా ఈరోజు నాస్తికులుగా మారిపోయారు. అక్కడంతా కూడా యేసు ప్రభు నమ్మలేకపోతే, యేసు ప్రభు కన్య గర్భాన పుట్టినది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఎలాగది సాధ్యం? హౌ? ఇది నమ్మలేకపోతే వాళ్ళు యేసు ప్రభుని ఎట్లా నమ్ముతారు? కొన్ని అద్భుతాలు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం. దాన్ని నమ్మాల్సిందే. అది సత్యము. నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే పో. అది దేవుడి ప్రాబ్లం కాదు, బైబిల్ ప్రాబ్లం కాదు, అది మనిషి ప్రాబ్లం. అది దేవుడు వాక్యము ఉంది. కన్య గర్భమున యేసు ప్రభు పుట్టిండంటే అవును పుట్టిండ నమ్మాలి. దానికి ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచిండంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఎవరు చెప్తారు? పౌలు చెప్పారు రోమీయులకు రాసిన పత్రికలో, దేవుడు తన ఆత్మను యేసు ప్రభులకి లేపాడని 8వ అధ్యాయంలో చెప్పబడుతుంది. దానికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఉంది? నమ్మాలి. సత్యం కొన్ని బైబిల్లో ఉండే సత్యం, బైబిల్ అంతా కూడా సత్యమే అండి. దేవుని వాక్యం అంతా సత్యమే. సువార్త అంతా కూడా సత్యమే. ఏది కూడా అబద్ధము కాదు, ఏది కూడా నమ్మడానికి లేదని కాదు, అన్ని కూడా నిజము, సత్యం. అన్నిటినీ నమ్మాలి. నమ్మకపోతే నశించిపోతాము. ఎవరైతే యోహాను సువార్త 3:16లో యేసుక్రీస్తుని నమ్మితేనే మనకి నిత్య జీవము, నమ్మకపోతే మనము నశించిపోతామని అక్కడే రాయబడింది. నశించిపోతాం మనం నమ్మకపోతే. నశించిపోతాం అంటే డెస్ట్రాయ్, రూయిన్, పనికి రాకుండా పోతాం మనం. ఈ పరీక్ష అనే మాటకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాశనం అయిపోయేది అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఒక ఫ్రూట్ ను ఎగ్జాంపుల్ తీసి నేను చెప్తాను. ఒక పండు కానీ పండిపోయిందంటే, తినకుండా పోయినామంటే అది కనీసము అది తినడానికి ఉపయోగపడదు, అలాగా వేస్ట్ అది దేనికి ఉపయోగపడదు? ఒక పండు అది అంతే, వేస్ట్, డస్ట్బిన్కే అది. అలాగా దేవుణ్ణి కానీ నమ్మకపోతే, సత్యాన్ని కానీ నమ్మకపోతే, యేసు ప్రభు కానీ నమ్మకపోతే అక్కడ ఏమొస్తుందంటే నశించడం అనేది వస్తుంది. ఎందుకు? వాళ్ళు డి నాట్ యాక్సెప్ట్. వాళ్ళు కానీ అంగీకరించి ఉంటే రక్షణ పొందేవాళ్ళు. వాళ్ళు నమ్మి కాని ఉంటే, సత్య విషయమైన ప్రేమను అవలంబించి ఉంటే రక్షణ పొందేవాళ్ళు. అవలంబించలేదు కాబట్టి వాళ్ళు నశించిపోతున్నారు. ఇది వాళ్ళు నశించిపోయేది వాళ్ళంతటా వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఇది దేవుని యొక్క నిర్ణయం కాదు. దేవుడు సత్యాన్ని ముందు పెట్టాడు. ఇది నిజము, ఇది సత్యం అనే సువార్త దేవుడు లోకం ముందు దేవుడు పెట్టాడు. ఇది నమ్మకపోవడం వల్ల ఇది దేవుడు ప్రతి ఒక్కరికి, ఇంకొకటి దేవుడు ఫ్రీ విల్ ఇచ్చి ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరికి స్వాతంత్రం ఇచ్చి ఉన్నాడు. దేవుడు ప్రతి మనిషి ఏది కావాలో అది తాను ఎన్నుకోవచ్చు. వాక్యాన్ని నువ్వు నమ్మితే నమ్మచ్చు, నమ్మకపోతే కూడా పోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. యేసు ప్రభు నువ్వు నమ్మితే నమ్మచ్చు, నమ్మకపోతే కూడా పోవచ్చు.
అది నీ పర్సనల్ డెసిషన్, అది నీ పర్సనల్ డెసిషన్, నువ్వు తీసుకునే నిర్ణయం అది. లేదు నేను నమ్మనంటే ఓకే, నమ్మద్దు. ఎవరికి నష్టము? నీకే నష్టం. నమ్ముతున్నానంటే నువ్వు రక్షింపబడతావు. అదే చివరిలో రాశాడు కదా, నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడును. దేవుడే చెప్పాడు, నమ్మితే రక్షణ పొందుతావయ్యా, నమ్మకపోతే నీకు శిక్ష. అంతే, నేనేం చేయలేను. దేవుడు వచ్చి ఎవరిని కూడా షర్ట్ పట్టుకొని మెడ పెట్టుకొని యేసు ప్రభువే నిజమైన దేవుడు, నమ్ము 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 నమ్ము, నమ్మకపోతే నరకానికి పోతాం. ఎవరిని కూడా దేవుడు అలాగ చేయడు. దేవుడు ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛనిచ్చి ఉన్నాడు, స్వాతంత్రం ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఎలాగైతే ఈ దేశంలో ఎవరికి నచ్చిన మతము వాళ్ళు స్వీకరించవచ్చో, అలాగనే దేవుడు కూడా ఈ లోకంలో మనుషులకి స్వాతంత్రం ఇచ్చున్నాడు. ఇదో నా కుమారుడు నేను లోకానికి పంపించాను, నా కుమారుడు ఈ లోకంలోకి వచ్చి మన కోసం మరణించాడు, నువ్వు నమ్మితే నిత్య జీవం పొందుతావు, నమ్మకపోతే నరకానికి పోతావు అనేది దేవుడు ప్రతి ఒక్కరికి వాళ్ళంతటా వాళ్ళు దేవుణ్ణి నమ్మాలనేదే దేవునికి ఇష్టమో, దేవుడు ఇష్టపడుతున్నాడు. 1 కొరింథీ 1:18 చదువుదాం. 1 కొరింథీ 1:18. నశించుచున్న వారంటే ఎవరు? నమ్మని వాళ్ళు. దేవుని సువార్తను నమ్మని వాళ్ళకి అది వెర్రితనముగా ఉంది, కానీ రక్షణ పొందే వాళ్ళకి శక్తిగా ఉంది. ఇక్కడ సత్య విషయమును ప్రేమను అవలంబించకపోయారే, వాళ్ళు నశించిపోతున్నారే. కారణం ఏంటంటే రక్షింపబడుటకై వాళ్ళు సత్యమును అవలంబింపకపోయిరి. ఎందుకు అవలంబింపలేదంటే వాళ్ళు నమ్మడం లేదు వాళ్ళు. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపేయున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అవిశ్వాసులైన వారి మనోనేత్రములు, విశ్వసించే వారిని వదిలేసింది, అవిశ్వాసంలో ఉండే వారిని కంట్రోల్ తీసేసింది. ఈ కంట్రోల్ తీయడానికి కారణము మనం కింద వచనాలలో నేను చదువుతాను. కానీ రక్షింపబడడానికి సత్యము వాళ్ళు నమ్మలేదంటే వాళ్ళు తృణీకరించారు. ఈరోజు చూడండి, సువార్త చెప్తున్నప్పుడు 100 మందికి సువార్త చెప్తున్నప్పుడు 100 మంది తృణీకరిస్తున్నారు. ఎవరో ఒక్కరు అది ఆ పత్రికను చదువుతున్నారు, యేసు ప్రభుని వింటున్నారు. కానీ అందరూ తృణీకరిస్తున్నారని సువార్త చెప్పడం ఆపేద్దామా? కాదు, అలా కాదు. తృణీకరించే వాళ్ళు ఉంటానే ఉంటారు, చెప్పేవారిని మనం ఉంటానే ఉండాలి. కానీ వాళ్ళు తృణీకరిస్తానే ఉంటే ఏమైపోతారంటే వాళ్ళు నశించిపోతారు, వాళ్ళు నాశనం అయిపోతారు. వాళ్ళ హృదయాలు సత్యమును అంగీకరించలేకపోతుంది, అవలంబింపకపోయిరి. దే రిజెక్టెడ్. కొలసీలు 1:5 చదువుదాం. కొలసీలు 1:5. ఈ సూక్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యమును గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. చూడండి, పౌలు కొలసీలకి మంచి సాక్ష్యం చెప్తున్నాడు. సత్యమును మీరు సత్యము గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఏంది? సత్యము గ్రహించిన నాటి నుండి కొలసీల్లో అది ఫలించి వ్యాపించింది. హల్లెలూయా. కానీ వీళ్ళలో పౌలు చెప్తున్నాడు, అంత్యక్రీస్తు అబద్ధ కార్యాలను నమ్మిన వాళ్ళల్లో ఈ సత్యమును వాళ్ళు అవలంబింపక పోయారు. యేసు ప్రభు ఎందుకు ఆయన మానవుల రూపము యేసు ప్రభు ఎందుకు తీశాడు? ఆయన మానవ రూపంలో ఎందుకు రావాలి? చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరికి దేవుడు ఎందుకు పుట్టాడంటే సత్యము నేనే, జీవము నేనే,
నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రాలేరు. యేసు ప్రభు పుట్టడానికి కారణం ఇదే. ఈ లోకానికి యేసు ప్రభు చెప్పడానికి వచ్చాడు, సత్యము నేనే. కానీ పౌలు కొంతమంది గురించి చెప్తున్నాడు, సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు. అనగా గ్రీక్ బైబిల్లో రాయబడి ఉంది, అవలంబింపకపోయారంటే దే డిడ్ నాట్ రిసీవ్. వాళ్ళు సత్యాన్ని రిసీవ్ చేయలేకపోయారు. మీరు కూడా అలాగ ఉండొద్దు. దేవుడు వాక్యములో నుండి మీకు ఏదన్నా చెప్పబడుతుంది. అందుకే నేను ఎక్కువగా ఆదివారాలలో మిమ్మల్ని స్ట్రెస్ చేస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను, వాక్యమును రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. ఇక్కడ కొంతమంది రిసీవ్ చేసుకోలేకపోయారు, దే రిజెక్ట్ చేశారు, వాళ్ళు నశించిపోయారు. ఎప్పుడు కూడా మనం సత్యాన్ని రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవడం అంటే ఇది మనం ఆదివారము మనం వినేది వచ్చి ఒట్టి స్పీచ్ కాదు, ఒక మెసేజ్ కాదు, లేకపోతే ఎక్కడైనా కాన్ఫరెన్సెస్ లో వినే ఒక ప్రొఫెషనల్ ఒక ఇదిగా దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలి. చూడండి, అమెరికన్స్ కానీ ఆఫ్రికన్స్ కానీ ఎక్కువగా దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు గమ్మును కూర్చోరు. దేవుడు వాక్యము వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని లేచి నిలబడి గంతులేస్తారు, ఆమేన్ అంటారు. ఆ వాక్యము నాకే అని వాళ్ళు పొందుకుంటారు. అందుకే వాళ్ళు ఇంత ఆశీర్వదించబడ్డారు. రిసీవింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక ట్రాన్స్లేషన్, దే డిడ్ నాట్ వెల్కమ్. అవలంబింపకపోయారనే మాటకి వాళ్ళు దేవుని సత్యమును వాళ్ళు వెల్కమ్ చేయలేకపోయారు. వాళ్ళు దే డిడ్ నాట్ యాక్సెప్ట్, వారి హృదయంలోనికి వెల్కమ్ చేయలేకపోయారు. దే డిడ్ నాట్ టేక్ ఇట్, తీసుకోలేకపోయారు. యాక్సెప్ట్, అంగీకరించలేకపోయారు. అందుకే తాము నశించిపోయారు. వీళ్ళందరూ కూడా అంత్యక్రీస్తుతో పాటు అంత్యక్రీస్తు మోసముతో వీళ్ళు కూడా నశించిపోతారు. లోకమందు వీళ్ళు కూడా నశించిపోతారు. ఇవి మనం కొన్ని వచనాలు చూద్దాం. యోహాను సువార్తలోనే, యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలను చదువుదాం. మనం చదివినట్లుగా, మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి. మనుషులు వెలుగుని ప్రేమించలేకపోయారు, యాక్సెప్ట్ చేయలేకపోయారు, వెల్కమ్ చేయలేకపోయారు, తీసుకోలేకపోయారు, అంగీకరించలేకపోయారు. వాళ్ళు తీసుకోలేకపోయారు. వాళ్ళు వెలుగును చీకటినే ఇలాంటి వారిని ఏం చేయలేం మనం. చీకట్లో నేను ఉంటానంటే నువ్వు వెలుగులోకి రా అంటే ఎందుకు వస్తాడో చీకటిని ప్రేమించేవాడు. కొంతమంది మా యొక్క టీచర్స్ దయ్యములను ఎలాగ వెళ్ళగొట్టాలని క్లాస్ తీసుకునేటప్పుడు కొంతమందికి వాళ్ళు చెప్పారు, కొంతమందికి దయ్యాలు వదిలిపోవంట. ఎందుకంటే ఆ మనిషి ఆ దయ్యం తనలో ఉండడం ఇష్టం అంట. అతనికి ఇష్టం కాబట్టి ఆ దయ్యం అతనిలోనే ఉంటదంట. అతను ఎప్పుడైతే వద్దు నాకు ఇది అని అతను రిజెక్ట్ చేస్తారో అప్పుడే వదిలిపోతుంది. కొన్ని దయ్యాలు పోలేదని, చాలా ఎందుకు పోలేదంటే ఆ మనిషికి నేనంటే ఇష్టం అంటున్నాడు. ఆ మనిషిని అడిగితే అవును ఇది ఉండడం నాకు ఇష్టమే, నాకు ఇది బాగుంది. చూడండి, మనుషులు అలాగనే వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించది. దుష్కార్యములను చేయు ప్రతివాడు వెలుగు ద్వేషించుచు, దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించుచు. వెలుగును ద్వేషించే వాళ్ళు వీళ్ళని ఏం చేయగలము? ఇలాంటి వారిని ఏం చేయగలము? దేవుడు కూడా వీళ్ళని కాపాడలేడు. మరి చదువుదాం, 8:24 చదువుదాం. 8:24 కాగా మీ పాపముల్లోనే నుండి మీరు కాగా మీ పాపం నుండి మీరు కొనుక్కోవద్దని నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపంలో నుండి చనిపోదురని వారితో చెప్పాను. విశ్వసించిన ఎడల నేను ఆయననని, యేసు ప్రభు డైరెక్ట్ స్టేట్మెంట్ యూదులతో మాట్లాడుతున్నాడు. నేనే ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములో నుండే చనిపోదురని మీతో చెప్పుదును. నేనే క్రైస్ట్,
ఆయన 3 మోషేతో చెప్పాడు కదా, ఆయన 3వ అధ్యాయంలో నేను ఎవరు ప్రభా, ఎవరు పంపించింది అంటే దేవుడు అన్నాడు ఆ యొక్క పొదలో నుండి, ఆయం నేనే ఉన్నవాడిగానే ఉన్నాను, ఆయం దట్ ఆయం యేసు ప్రభా. అదే ఆయం ఇక్కడ చెప్తున్నాడు, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు పాపంలోనే నశించిపోతారు. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరు? ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, ఆయన ఏదో మానవుడు కాదు. ఆయన యేసు ప్రభు అన్నాడు, నేను ఆయననని చూడండి, త్రిత్వత్వం ఇక్కడ కనబడుతుంది. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు పాపంలోనే ఇట్టనే పోతారు, కానీ విశ్వసిస్తే రక్షింపబడతారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. 8:45-47 కూడా చదువుదాం. 45 నుంచి 47 దాకా. నేను సత్యమునే చెప్పుచున్నాను గనక ఎందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును? నేను సత్యము చెప్పుతున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? 47 కూడా. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. యూదులతోనే యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు దేవుని సంబంధాలు కాదు కాబట్టి మీరు నా మాటలు విన్న అంటున్నారు. దేవుడి సంబంధాలు అయితే మీరు నా మాట వింటారు కదా. దేవుడి సంబంధాలు అయితే నువ్వు నా మాటలు వింటారు కదా. ఇలాగా నశించిపోవడానికి కారణం ఎవరంటే వాళ్ళే. ఎందుకు వాళ్ళు అంటే వారు సత్యమును ప్రేమించలేక అవలంబింపకపోయారు. 2 తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 నేను చదువుతాను. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింకపోయారు గనుక వారు రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారు తాము సాతాను కనపరచు బలమును అనుసరించి యుండును.